హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై మరో కేసు నమోదైంది. శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. తన ప్లాట్లో ప్రభావితమయ్యేలా లేఅవుట్ రూపొందించి అన్యాయం చేశారని గచ్చిబౌలికి చెందిన మహిళ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిచ్చిన ఫిర్యాదు ఆధారంగా శివబాలకృష్ణపై పీసీ యాక్ట్ 1988 సెక్షన్ 7 క్లాస్ సి కింద కేసు నమోదు చేశారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హెచ్ఎండి మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై మరో కేసు నమోదైంది. శివబాలకృష్ణ అధికారిక దుర్వినియోగకు పాల్పడి తనకు అన్యాయం పాల్పడ్డాడంటూ గచ్చిబౌలి మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఇప్పటికే హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్న శివబాలకృష్ణ ఆ సమయంలో అక్రమాలకు పాల్పడ్డంటూ కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదైంది. కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలను కూడా ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో అప్పుడు హెచ్ఎండిఏ డైరెక్టర్ ఉన్న శివబాలకృష్ణ ఒక లేఅవుట్ విషయంలో తన అధికారాన్ని వినియోగించి కూడా ఒక బాధిత మహిళకు సంబంధించిన ప్లాట్ లో కొంత అన్యాయం చేసినట్టు కూడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చెప్పాలి. ప్రస్తుతానికి ఈ కేసు పలు ఏసీబీ పలు సెక్షన్ల కేసు దర్యాప్తు. అటు కిరణ్, శివబాలకృష్ణపై నమోదైన కేసు ఆధారంగా అతనిపై ఎటువంటి చర్యలు ఉండొచ్చు? ప్రస్తుతానికి అక్రమాల కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు. అందుకు సంబంధించి చాలా కీలక పత్రాలు కూడా చేసేప్పటికీ నా హెచ్ఎండిఏ డైరెక్టర్ ఉన్న సమయంలో కేవలం ఈ గచ్చిబౌలి ఇచ్చిన మహిళే కాకుండా ఇంకెక్కడన్నా హెచ్ఎండిఏ పరిధికి సంబంధించిన అక్రమాలకు పాల్పడ్డా ఏమని పూర్తి వివరాలను సేకరించి అందుకు సంబంధించిన రిపోర్ట్ తయారు చేసి కూడా ఇతని మీద మరొకసారి చర్యలు తీసుకునే అవకాశం అయితే. ఎందుకంటే ఇప్పటికే ఈయన ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి ఎలాంటి ప్రొసీజర్ ప్రకారం కేసు నమోదు ఉంటుందని చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.